అంజయ్ గారు ఇంతమంది ఉండగా కేంద్ర మంత్రిగా పనిచేస్తా అటు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా ముఖ్యమంత్రి అవడం అనేది కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక రకమైన అంటే ప్రజల్లో చెన్నారెడ్డి గారి జైంట్ పర్సనాలిటీని దించేసి ఈయన్ని పెట్టడం ఆయన మీద చాలా జోక్స్ అవన్నీ తర్వాత సర్క్యులేషన్లో. చెన్నారెడ్డి లీడరు, తెలంగాణలో చెన్నారెడ్డికి మించిన లీడర్ ఎవడు ఉన్నారు? ఈ రోజు కూడా లేరు నన్ను అడిగితే. హీ వాజ్ ఎ లీడర్. అటువంటి ఆయన్ని దించేసి అంజయ్ గారిని పెట్టారు. అంతే, పెట్టుకున్నాడు. పోనీ మంచిగా ఇంకేమైనా పెట్టుకోకపోయేది, అంజయ్ని పెట్టి. అంటే అప్పుడు చెన్నారెడ్డి గారిని దించేయటంలో మీ అభిప్రాయాలు అడగలేదండి? అభిప్రాయాలు అడగల. అయితే అంజయ్ అని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినాక అందరే సెలెక్ట్ అయినాక ఆయన కలిసినాక నన్ను పిలిచింది. పిలిస్తే నేను వెళ్ళాను. అంజయ్ గారి అభిప్రాయం ఏంటంటే అది చెప్పుంటాడని నేను ఆలోచన. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పుకుని ఉంటాడు. నన్ను చెప్పమన్నారు. నేను జనారెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నాను, ఆ మాట చెప్పాను. అడిగారు, నేను చెప్పలేదు. మీకు అప్పుడు మంత్రి పదవి ఇచ్చారా? జనారెడ్డి గారి దగ్గర ఉన్నా కదా. అంజయ్ గారి క్యాబినెట్లో మీరు? అంజయ్ గారి దాంట్లో రిలక్టెంట్లీ హీ గేవ్ ఇట్, రిలక్టెంట్లీ ఐ జాయిన్. ఇష్టతే లేదు. ఆమెను కలిశాను, ఆయనే పిలిపించింది. పిలిచి పోయాను. అతను చూసి వచ్చినాక నన్ను వెంటనే పిలిచింది. ఏంటి మరి ఏం చేస్తావు? ఆయన దగ్గర దవాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఏంటి మరి ఇంత కథ అంతా నువ్వే కదా, ఇదంతా ఎంత ఎమ్మెల్యేలు ఇది మరి ఏమవుతావు ఏమిటి? ఆమె చెప్తే అది అంతేగాని రెండో మాట. అప్పుడు జంబో జట్టు క్యాబినెట్ కూడా ఏర్పాటు చేశారు. అదంతా ఆమె ఏం చెప్తే అదే కానీ నేనేమి అడగనయ్యా అని అడిగించింది. ముందు అది చేద్దాం, నీకు ఏం కావాలనుకుంటున్నాడు ముందు తెలుసుకుంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ కదా. ఇప్పుడు అంజయ్ గారు కూడా అధిష్టానాన్ని ధిక్కరించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అంటారా? ఎస్ చేశాడు కదా. చాలా మీకు ఉన్న కీలక శాఖలు కూడా తగ్గించినట్టున్నారు. శాఖలు తీసేశాడు. అసలు నా మీద రోజు అతను వేరే వేరే చేసి వేరే విధంగా మాట్లాడాడు. అవన్నీ చెప్పుకునే కాదు. చాలా అన్ట్రైన్డ్ అన్సివిలైజ్డ్ పర్సన్. అతను తీసుకొచ్చి ముఖ్యమంత్రి. కానీ పేదలకు పెన్నిదిగా అనేటువంటి ఒక ముద్ర పడింది కదండి ఆయన మీద. పేదల పెన్నిది ఏంటి? అది ఊరినే 6 కూలి చేసేవాడిని అని చెప్పుకున్నాడు కనుక అలాగని అలాగే చెప్పుకుంటూ ఉంటారు. ఓ రోజుని బయలుదేరు అన్నాడు. ఏంటో చెప్పు, ఫోన్ చేసి. నేను అగ్రికల్చర్ మినిస్టర్. ఎక్కడికి? అక్కడ పోదాం పదా, ఫౌండేషన్ వేసి వద్దాం. సరే వెళ్ళాం. రాజమండ్రిలో దిగాం. ఏం చెబుతున్నాడు ఎవడో మాకు తెలియదు. సరే ఇద్దరం కలిసి ఒక కారు ఎక్కిపోయాం. పోతే పోలవరానికి ఫౌండేషను. ఆయన పేరు నా పేరు ఇప్పుడు అక్కడే ఉంది. 79లో అనుకుంటా. 79 80. సరే ఏమిటి ఫౌండేషన్? ఆయన పేరు రాయింది, నాకు కింద నా పేరు రాయింది. అగ్రికల్చర్ మినిస్టర్. సరే ఇనాగరేట్ చేశాడు. ఢిల్లీ నుంచి ఎవరో ప్రసాదం తెచ్చుకున్నాడు. మంచిది అంజయ్ గారు, ఏంటి ఎంత దీని ఎస్టిమేషన్ మీకు తెలుసునా అన్న. అంటే గట్ల మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే వాళ్ళని అడిగితే చెప్తారు కదా, ఎంత డబ్బు ఇచ్చావు కూడా అన్నాను. ఒక 20 లక్షలు ఇచ్చినా ఏమనుకున్నావు అన్నాడు. ఏంటి ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి 20 లక్షలు ఇచ్చే పాత లారీ ఏమన్నా కొనుక్కోమని అన్నా. అంటే ఎగిరిపడ్డాడు. మంత్రివి, నేను ముఖ్యమంత్రిని ఎగసెగ పెడతావా, ఎగతాలు చేస్తావా, నన్ను ఏమనుకున్నావు అన్నాడు. ఓ నీ ముఖ్యమంత్రి దగ్గరపడి నాకు వద్దయా, నీ ముఖ్యమంత్రి నువ్వే ఉండు, ఇది ఎందుకయ్యా నేను పోయింది. అది ఎంత ఎస్టిమేషన్ అనుకున్నావు, దీని అసలు ఎట్టా స్టార్ట్ అయిందని అనుకుంటున్నావు? ఇది రామపాదసాగర్ ప్రాజెక్ట్. అది సొంటి రామ్మూర్తి గారు అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు మెడ్రాసులో. ఆయన కళ ఇది ఇక్కడ కట్టాలని. ఆవేళ 200 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేశాడు. నీకు తెలియకపోతే అడగబోయే, తెలుసుకోబోయే, ఏదో నీ ఎవడెత్తుపోతాడు నీ ముఖ్యమంత్రి? ఎవడు క్లోజ్గా ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి. భయం. అదే ఎందుక లేనిపోయింది అంత తొందరపడుతూ ఉంటాం అనవసరంగా. అంతే ఇచ్చినప్పుడు 3 చోట్ల 3 రాళ్ళు వేసేద్దాం, తవ్వులు ఎక్కడ పోతాయి అన్నాడు. 3 ప్రాంతాల్లో 3 రాళ్ళు వేసేద్దాం దా అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి.
కానీ ఒకటైతే ఉందండి, అంటే మీరు అంజయ్ గారి మీద అనేక జోక్స్ వచ్చినాయి, ఆయన పెద్దగా చదువుకోలేదు, 6 అన్నాల కూలి అన్నారు. సరే కామరాజ్ ఏం చదువుకున్నాడు? చదువు కాదండి అక్కడ. అంటే అక్కడ ఆయన మంచి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ తీసుకొచ్చాడు ఆయన కాలంలో అనేది కూడా ఒక చెప్తుంది. అంటే ఏం అడ్మినిస్ట్రేటివ్? అంటే ఉదాహరణకి అప్పటి వరకు మనకి మున్సిపల్ ఎలక్షన్స్ జరగట్లా, అన్నీ నేను చేసినయేగా. 14 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ నేను రాసిన ఆయనకి ఐడియాస్ ఎక్కడ, నేను రాసినయే తీసుకెళ్ళి ఏసీ సెషన్లో తను పెట్టినట్టు కాగితం ప్రింట్ చేయించుకున్నాడు, అంత ప్రచారం చేసుకున్నాడు. ఇవన్నీ ఏం నడుస్తుంటాయి. అంటే పేదవాళ్ళకి ఏదైతే ఉపయోగపడుతుందో అది చేసేవాడు అనేటువంటిది ఒక, అంటే జనసామాన్యంలో ఒక టాక్ అయితే వచ్చింది కదా ఆయనకి. ఉండొచ్చండి, నేను కాదన్ను. ఆయన మనోభావాలు అన్నీ నాకు తెలుసని నేను చెప్పాను, ఉండొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, కొంత దాని గురించి. ఇప్పుడు ఆయన్ని కూడా ఎక్కువ కాలం ఉంచాల కాంగ్రెస్ అధిష్టానం. అమ్మా, కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని కూడా ఎక్కువ కాలం ఉంచలేదు. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఇమేజ్ పడిపోతాయింది అని అక్కడ ఆమెకి ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా చేరిందో ఏమిటో. అంటే అప్పటికే ఈ మన కార్పొరేషన్లో కూడా ఓడిపోయింది, విశాఖపట్నం, విజయవాడ కనుక అవి ఆమెకి చేరినాయి, చేరి అట్లా దానివల్ల అది